వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. బోరబండలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్యను చాలా కిరాతకంగా, చాలా దారుణంగా, అంటే అతను హత్య చేసిన విధానాన్ని చూస్తుంటే పోలీసులే భయపడ్డారు. అంత క్రూరంగా ఆ వ్యక్తి చంపేశాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు భార్యని చంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు? అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన, అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండలోని నరసింహులు అలాగే తన వైఫ్ సోని ఇద్దరు కూడా ఒక 3 ఏళ్ల నుంచి బోరబండ ప్రాంతంలో ఒక హౌస్ ని రెంట్కి తీసుకుని ఇద్దరు కూడా జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. ఇతను ఈ నరసింహులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పూర్తిగా మద్యానికి బానిసైపోయాడు. గంజాయి కూడా అతనికి అలవాటు ఉంది. సో అంటే ఇంకా ఏ పని చేయడు. ఇంకా ఆ భార్య కూడా ఏదో ఇళ్లలో పని చేసుకుని వచ్చిన డబ్బులతో ఇంటిని గడుపుతుంది, వాళ్ళ కొడుకుని చదివించుకుంటూ ఉంది. సో అంటే అతనితో దుర్భాషలాడి, ఆమెతో దెబ్బలాడి, ఆమెతో దుర్భాషలాడి, ఆమె దగ్గర ఉన్న డబ్బులంతా కూడా తీసుకుని ఈ మద్యానికి బానిస అయిపోయిన ఈ వ్యక్తి మద్యం తాగి రోడ్ల మీద పడిపోవడం, లేదంటే పూర్తిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యని పిల్లల్ని కొట్టడం, ఇవన్నీ కూడా చేసేవాడు. భరించారు. ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికుల, వాళ్ళ ఇంటి వద్ద ఉన్న స్థానికులు వీళ్ళందరూ కూడా పోలీసులకి చెప్పిన వివరాలు ఇవన్నీ కూడా. సో అంటే తరచుగా భార్యను ఎప్పుడు కూడా వేధిస్తూనే ఉండేవాడు. సూటిపోటి మాటలతో తన పైన విరుచుపడుతూనే ఉండేవాడు. అయితే రీసెంట్గా ఈ నరసింహులు ఈ బోరబండలో ఉన్న ఒక ఆలయంలో చోరీ చేశాడు, నగదంతా కూడా దొబ్బేశాడు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇతను నిజంగానే ఆ ఆలయంలో చోరీ చేశాడు, కొంత డబ్బులు దొంగలించాడు అనేది సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది. అయితే నాగాలమ్మ దేవాలయం దగ్గర ఇతను జూన్ 1వ తేదీ అతను దొంగతనం చేయడం జరిగింది. ఆ రోజు ఆ డబ్బుతో ఫుల్ గా మద్యం సేవించాడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో గొడవకి కారణం కూడా ఉంది. అంటే పుట్టింటికి నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇంట్లో నేను ఒక మగవాడిని ఉన్నాను, నాకు ఖచ్చితంగా చెప్పాలి కదా. నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు పుట్టింటికి వెళ్ళావా, లేకపోతే నీ ఫ్రెండ్స్, నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా? అంటే ఆ రకంగా ఆమెను అనుమానించడం, ఆమెను కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పుట్టింటికి వెళ్ళిందనే ఇది కూడా ఉంది కాబట్టి తనని కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడితో ఆగలేదు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలంటే ఖచ్చితంగా మీ అందరూ భయపడతారు. ఎందుకంటే అతను చాలా దారుణంగా చంపేశాడు అతని భార్య అంటే ఎవరు? మన ప్రేమానురాగాలు పూర్తిగా ఆ జీవితాన్ని ఆమెతో పంచుకునే ఒక జీవితం ఉంటుంది. అలాంటి భార్యని కనీసం ఈమె నా భార్య, ఈమె నాతో పాటు 8 సంవత్సరాలు జీవిస్తూ ఉంది అనేది లేకుండా చాలా క్రూరంగా చంపాడు. ముఖ్యంగా తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా తీసేశాడు, తనకి గుండు చేశాడు, పూర్తిగా వివస్త్రణ చేసి ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా కొన్ని రకాలుగా దాడి చేసి ఆమెని చాలా బలంగా కొట్టి గొంతు కోసి హత్య చేసి చంపేశాడు. అయితే ఇదంతా కూడా ఎలా బయటపడిందంటే ఎవరైతే ఉన్నారో సోని వాళ్ళ ఇంటి సమీపంలో కొంతమంది స్థానికులు, ఈ మధ్య సోని వచ్చింది పొద్దున్న నుంచి కూడా ఆమె కనిపించట్లేదు, డోర్ కూడా తీసలేదు, ఏంటి అసలు సోని ఉందా లేదని ఆ ఇంటి పక్కన ఉన్న స్థానికులు వెళ్ళి చూచేసరికి తన ఒంటి పైన బట్టలు కూడా ఏమీ లేవు, జస్ట్ నరసింహులకు సంబంధించిన ఒక షర్ట్ పైన కప్పి ఉంది. అలాగే సోనికి పూర్తిగా మొత్తం కూడా గుండి చేశాడు ఈ వ్యక్తే చేశాడు. సో అంటే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇస్తే మద్యం సేవించున్న వ్యక్తిని పట్టుకుంటే ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. తన భార్యను నేనే చంపానని ఒప్పుకున్నాడు. మద్యం సేవించడానికి ఒక టెంపుల్లో కూడా నేను దొంగతనం చేశానంటూ కూడా ఒప్పుకున్నాడు. సో అంటే ఈ మధ్యకాలంలో క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చంపుతున్నారు. అంటే మనం ఏదైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నామో దానివల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎలా చంపాలి, ఎలా క్రూరంగా చంపాలి, వాళ్ళని హింసించి చిత్రహింసలు పెట్టి ఎలా చంపాలి, ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి మరి చెప్తా ఉన్నారు. అండ్ రీసెంట్గా చూసుకోవచ్చు, మీర్పేటలో పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఒక వ్యక్తి తన భార్యని చంపేసి దాని తర్వాత మాంసం ముక్కలు కొట్టినట్టు చిన్న చిన్న ముక్కలు కొట్టి ఓ కుక్కర్లో వాటిని ఉడికించి దాని తర్వాత వాటిని వేయించి మొత్తం కూడా ఎండబెట్టి పొడి చేసి దగ్గర ఉన్న ఒక చెరువులో కలిపేశాడు. అంటే పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరకకుండా, ఒకవేళ ఫారెన్సిక్ టీం వచ్చినా, క్లూస్ టీం వచ్చినా ఇటువంటి చిన్న ఆధారం కూడా దొరకకుండా, నేనే చేశాను ఈ హత్య అనేది ఆధారం దొరకకుండా చేయడానికి ఈ రకంగా ప్లాన్ చేశాడు. అయితే ఈ వ్యక్తి
చేసిన హత్య చూస్తూ ఉంటే చాలా ఘోరంగా చంపేశాడు ఇతని భార్యని. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా చాలా గాయాలు ఉన్నాయి. అయితే ఇతను పూర్తిగా గంజాయి సేవించాడు. అంటే గంజాయి సేవించడం వల్ల ఏంటంటే అసలు మైకం తెలియదు. ఆ వ్యక్తి అసలు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ టైంలో చెల్లి ఎవరు, కూతి ఎవరు, అమ్మ ఎవరు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ మైండ్ లో ఒకటి ఫిక్స్ అయితే నేను ఇది చేయాలి అనుకుంటే మాత్రం అది వెంటనే దాడి చేయాలనుకుంటే మాత్రం అది వెంటనే చేసేస్తారు. ఏదైనా చేయాలనుకుంటే మాత్రం వెంటనే చేస్తారు. మాక్సిమం హైదరాబాద్ లో జరుగుతున్న క్రైమ్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటే 80% ప్రెసెంట్ ఉన్న ఈ ఏరియాస్ లో ఎక్కడైతే జరుగుతున్న క్రైమ్స్ మాక్సిమం అందరూ కూడా గంజాయి సేవించే మర్డర్స్ అన్ని కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా సనత్ నగర్ లో కూడా జరిగింది. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే. వాళ్ళైతే గంజాయి సేవించిన తర్వాత ఒక వ్యక్తికి, తన ఫ్రెండ్ కి, తనతో పాటు తిరిగే వ్యక్తికే చిన్న మనీ వల్ల ఇష్యూ రావడం వల్ల అబ్బాయిని చంపేసి ఆ అబ్బాయి పొట్ట మొత్తం కూడా కోసి అబ్బాయి పేగులు తీసి బయట మెల్లో వేసుకుని తిరిగిన ఆ ఘటనలు కూడా ఉన్నాయి. సో అటువంటివే ఈ గంజాయి తాగడం వల్ల చాలా చిత్రహింసలు పెట్టి హింసించి చంపేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తికి అయితే ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఈ ఇన్సిడెంట్ పైన మీ కామెంట్ ఏంటి? ఇలాంటి వారిని ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్ అంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.